మన జీవితంలో మనం ఎన్నో సంపదలు సృష్టించుకుంటాం, సంపాదించుకుంటాం. అనేక విధాలుగా అనమాట. ధన వస్తు వాహనాలని సమకూర్చుకుంటాం. ఎన్ని సంపాదించుకున్నా ఇంకా మనకి ఆశ తీరదు. దాని అలా కాకుండా భౌతికంగా కాకుండా ఆధ్యాత్మిక మార్గంలో కూడా మనం ఎన్నో సంపాదించుకోవచ్చు. గుణాలను సంపాదించుకోవచ్చు. మంచి గుణాలు, సహనం, ప్రేమ, కరుణ, దయ, క్షమ, ఉన్నదే సరిపుచ్చుకుంటాం, సంతుష్టి, ఇలా అనేక గుణాలు అనమాట. ఆధ్యాత్మిక మార్గంలో తప్పితే ఇంకా వేరే ఆ గుణాలు మనల్ని అంటవు. ఒకటి వచ్చి ఎప్పుడైతే చేరిందో గుణాలు ఒకటి వెంట ఒకటి దానిలో వచ్చి చేరుతాయి. దివ్య గుణాలు అనమాట ఇవన్నీ. ఒకటి వచ్చినప్పుడు వాటందరూ అవే మనకు వస్తాయి. ఈ గుణాలు మనలో ఎప్పుడైతే వచ్చినాయో మన నడతలో అవి స్పష్టంగా కనపడతాయి ఇతరులు చూసేవాళ్ళకి. వారి వద్ద వచ్చిన వాళ్ళకి కూడా ప్రశాంతత తెలుస్తుంది, స్ఫుటంగా తెలుస్తుంది. ఇతరుల యందు చాలా ప్రేమతోనూ సర్దుకుని కరుణతోనూ చాలా ఇతరులతో చాలా బాగా ఉంటాం అన్నమాట. ఇవన్నీ మన సంపదలే. భౌతిక సంపదల కంటే కూడా ఈ సంపదలు మనతో వచ్చేవి, మనం నిలబెట్టేవి, మన నడతను తెలియజెప్పేవి అనమాట. ఇలాంటి గుణాలను మనం సంపాదించుకోవాలి. అప్పుడు మన మార్గం ఎలా ఉండాలి? ఆధ్యాత్మిక మార్గం ఉండాలి. ఆధ్యాత్మిక మార్గం అంటే మనకు తెలియజెప్పే మార్గం, ఆత్మ మార్గం. ఆత్మ అంటే మన సెల్ఫ్, మనం అనమాట లోపల. ఈ మార్గంలో మనం ప్రయాణం చేద్దాం, తెలుసుకుందాం. అలా మనసును నిగ్రహించి నెమ్మదిగా ఈ మార్గం ఎక్కడికి వెళ్తుందంటే మనసును నిగ్రహించి ఇంద్రియాలను జయించి మనం యోగ మార్గానికి దారి. కనుక ఈ విషయాలన్నీ మనం అర్థం చేసుకుని యోగ సాధనలో ముందుకెళ్దాం. మళ్ళా రోజు కొంచెం ఇలాంటి విషయాలే మాట్లాడుకుందాం. సరే.